శత్రువుల ముందు తల వంచకపోవడం ఓ ధైర్యసూచకం. మరణం ఎదురైనా ధర్మానికి కట్టుబడటం మహావీరత్వం. అలాంటి మహావీరుడు, తన ప్రాణాలను అర్పించిన ధీరుడు సంభాజీ మహారాజ్. జననం మరియు బాల్యం. సంభాజీ భోస్లే 1657 మే 14న పురందర్ కోటలో జన్మించాడు. ఇతను మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు సాయిబాయిల పెద్ద కుమారుడు. చిన్న వయస్సులోనే సంభాజీ కత్తియుద్ధం, గుర్రపు స్వారీ, వ్యూహరచన లాంటి అనేక పోరాట విద్యల్లో ప్రావీణ్యం సాధించాడు. అయితే చిన్నతనంలోనే తల్లి మృతి చెందడంతో అతని జీవితంలో ఒంటరితనం ఏర్పడింది. అలాగే రెండో తల్లి సోయరాబాయి, కొందరు ఆస్థాన అధికారుల వల్ల అతని రాజ్యం స్వీకరించే మార్గంలో ఆటంకాలు ఎదురయ్యాయి. సంభాజీ మహారాజ్ రాజ్యాభిషేకం. 1680లో శివాజీ మహారాజ్ మరణించిన తర్వాత సంభాజీకి తన సింహాసనాన్ని కాపాడుకోవడం ఓ పెద్ద సవాల్ అయింది. కొంతమంది అతనికి వ్యతిరేకంగా కుట్రపన్ని, అతని తమ్ముడు రాజారాం మహారాజ్ను రాజుగా నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ సంభాజీ వీరత్వంతో వ్యతిరేక శక్తులను ఓడించి 1681లో అధికారికంగా రెండో ఛత్రపతిగా పట్టాభిషేకం పొందాడు. ముఘలులతో పోరాటం. ఔరంగజేబ్కు సంభాజీ మహారాజ్ గురించి స్పష్టమైన భయం. అతను ఒక పెద్ద ముష్కరశక్తిగా ఎదగడం చూసి అతన్ని తుదముట్టించేందుకు భారీ సైన్యంతో దండెత్తాడు. అయితే సంభాజీ మహారాజ్ తన తెలివైన వ్యూహాలతో ముఘలులపై అనేక పోరాటాల్లో విజయం సాధించాడు. ముఘల్ దండయాత్రలు తిప్పికొట్టడం, ఔరంగజేబ్ పలుసార్లు మహారాష్ట్రలోకి దాడులు చేయించినా సంభాజీ తన వీరత్వంతో వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. గోవా పోర్చుగీసు పాలకులకు వ్యతిరేకంగా పోరాటం. పోర్చుగీసులు ముఘలులకు మద్దతుగా మారటాన్ని చూసి సంభాజీ వారిపై దాడులు చేసి గట్టి ప్రతిఘటన ఇచ్చాడు. సిద్దీలపై దాడులు. జంజీరా సిద్దీలు కూడా ముఘలులకు మద్దతుగా ఉండటంతో వారికి వ్యతిరేకంగా గట్టి పోరాటం సాగించాడు. సంభాజీ మహారాజ్ వీర మరణం. 1689లో గానోజీ షిర్కీ అనే విశ్వాసఘాతకుడు ముఘలులకు సమాచారం అందించడంతో సంభాజీ మహారాజ్ సంగమేశ్వరంలో పట్టుబడ్డాడు. అతన్ని ఔరంగజేబ్ ఎదుటికి తీసుకెళ్లారు. ఔరంగజేబ్ అతనికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు: ఇస్లాం మతాన్ని స్వీకరించు, లేకపోతే భయంకరమైన మరణాన్ని అనుభవించు. కాని ధర్మవీర సంభాజీ మహారాజ్ ఏమాత్రం భయపడలేదు. అతను ధైర్యంగా, నా శరీరాన్ని కోయొచ్చు, కాని నా ధర్మాన్ని మార్చలేరు అని ఘనంగా ప్రకటించాడు. దీంతో కసితో ఉన్న ఔరంగజేబ్ అత్యంత క్రూరంగా అతనిని చిత్రహింసలకు గురి చేశాడు. 40 రోజులు పీడించాక 1689 మార్చి 11న సంభాజీ మహారాజ్ను ఊచకోత కోయించారు. సంభాజీ మహారాజ్ వారసత్వం. సంభాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠీలు మరింత ధైర్యంగా ముఘలులపై పోరాడారు. చివరికి ఔరంగజేబ్ రాజ్యంలోనే ఓడిపోయి ముఘల్ సామ్రాజ్యం కూలిపోవడానికి ఇది ప్రధాన కారణమైంది. ఈరోజు కూడా సంభాజీ మహారాజ్ ధర్మవీర గా గుర్తించబడి, అతని త్యాగం, ధైర్యం, అసమాన వీరత్వం తరతరాలు